కొంతమంది ఇంట్లో అన్నదమ్ములు కానీ అత్తమామలు కానీ భార్యాభర్తలు కానీ హ్యాపీగా ఉంటారు చూడండి. కొంతమంది ఇంట్లో ఎప్పుడూ గొడవ అనేదే పడరండి, ఎంతో హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అన్నదమ్ములు కానీ ఎంత బాగా కలిసి మెలిసి ఉంటారు. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అలా హ్యాపీగా ఉంటే. ఎంత ఎప్పుడో ఒకసారి ఎవరికైనా గొడవలు వస్తాయి, కానీ ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు కాదు, చాలా హ్యాపీగా ఉంటారు కొంతమంది. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం, మా ఇల్లే బృందావనం, మా ఇల్లే బృందావనం, ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం, ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం, మా ఇల్లే బృందావనం, ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం, ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం అన్నట్టుంటారు. వాళ్ళకే డెడికేట్ అండి ఈ పాట. నిజంగానే వాళ్ళు ఏమన్నా పని అనుకుంటే గురిపెట్టి సాధిస్తారండి కొంతమంది. ఆ టైంకి మేము సాధించాలా అనుకుంటారు. పర్ఫెక్ట్ టైమింగ్ ప్రకారము గన్ ఇట్లా షూట్ చేసినట్లుంటుందండి వాళ్ళ పనితీరు. గన్ షూట్ చేసినట్లుంటుందండి వాళ్ళ పనితీరు. పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. ప్రతి దాంట్లోనూ పర్ఫెక్ట్గా పని చేసుకొని బాగుంటారు, హ్యాపీగా ఉంటారండి. పర్ఫెక్ట్ టైమింగ్ ఎవరు ఫాలో అవుతారో వాళ్ళ జీవితంలో చాలా బాగా ఎదుగుతారండి ఎవరైనా కానీ. నిజంగానే అన్నదమ్ములు అందరూ ఎంత బాగా ఎవరింట్లో అన్నా కానీ హ్యాపీనెస్ ఉంటేనేనండి ఆ ఇల్లు. ముక్కోటి దేవతలు కూడా వెలిసింటారండి ఆ ఇంట్లో. హ్యాపీగా ఉంటే ఆ ఇంట్లో నిజంగానే ముక్కోటి దేవతలు వెలిసి ఉంటారు అనుకుంటాను నేనైతే. కొంతమంది అన్నదమ్ములు అత్తమామలు అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు చూడండి కొంతమంది ఇంట్లో. ఎంత హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. నిజంగానే అట్లా వాళ్ళ ఇంట్లో ముక్కోటి దేవతలు ఇంట్లో పారాడుతుంటారండి. ముక్కోటి దేవతలు అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరు ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళ ఇంట్లో పూజలు పునస్కారాలు జరుగుతుంటే ముక్కోటి దేవతలు వాళ్ళ ఇంట్లో నడయాడుతుంటారు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. కొన్ని ఫ్యామిలీని చూస్తే ఇంత చక్కగా ఉండారా, ఇంత హ్యాపీగా ఉండారా అనిపిస్తుంది. నిజంగా గ్రేట్ కదండి. వాళ్ళ అచీవ్మెంట్ ఎంత బాగా వాళ్ళు అన్నీ సాధించుకుంటూ ఎంత బాగా ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటారు.